అండి, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో వచ్చేసి వంకాయ మసాలా. సో గుత్తి వంకాయ మసాలా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో దీనికి కావాల్సింది ఫ్రెష్గా ఉన్న చిన్న చిన్న వంకాయలు తీసుకొని ఇట్లా 4 పీసెస్గా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో పెట్టుకోండి. నెక్స్ట్ డ్రైగా ఉన్న ప్యాన్లో పల్లీలు వేసి జస్ట్ ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేసుకోండి. ఒక పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి ఏదైతే వంకాయలు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నామో అది ఈ ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. సో మోస్ట్లీ ఆయిల్లోనే కుక్ అయిపోవాలి ఈ వంకాయలు అనేటివి. సో ఇలా బాగా కుక్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని జీలకర్ర ఆవాలు వేసి అది కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లో మనం ఇంతకుముందు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో పల్లీలది ఆ పేస్ట్ అనేది ఈ ప్యాన్లో యాడ్ చేసి ఆ పేస్ట్ కూడా చాలా ఫ్రై అయ్యే వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే. నెక్స్ట్ తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఫ్రై కావాల్సినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కుక్ అవ్వనియాలి. కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే. సో లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొబ్బరి పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత కూడా ఇంకొక 5 to 10 minutes వరకు బాగా మసలనివ్వండి. సో వన్స్ ఇది మసలిన తర్వాత ఏదైతే వంకాయ మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు దీంట్లో వేసి ఇంకొక 5 to 10 minutes వరకు కుక్ చేసుకోండి. సో ఈ గ్రేవీ అంతా కూడా ఇలా బాగా చిక్కగా ఇలా దగ్గర పడిపోతుంది. సో ఇంతే అండి, వేడి వేడి వంకాయ మసాలా రెడీ. సో ఈ వంకాయ మసాలా అనేది బగారన్నంలో వేసుకొని తింటే మొత్తం అదిరిపోద్ది. సో బగారా రైస్ కుక్కర్లో అది కూడా ఈజీ స్టెప్స్లో ఎలా చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి.